హలో పిల్లలు, ఈరోజు మనం అచ్యుతం కేశవం శ్లోకాన్ని నేర్చుకుందాం. అందరూ శ్రద్ధగా వినండి. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం. పిల్లలు, ఇప్పుడు శ్లోకాన్ని నేర్చుకున్నారు కదా, ఇప్పుడు దాని అర్థం తెలుసుకుందాం. అచ్యుతం అంటే ఎటువంటి కలంకం లేనివాడైన, కేశవం అంటే కేశి అనే రాక్షసుని సంహరించిన వాడైన, కృష్ణ తన దివ్య గుణాలతో ఇతరుల్ని ఆకర్షించి, దామోదరం అంటే యశోదామాత చేత నడుము చుట్టూ తాడును కట్టబడిన వాడైన, వల్లభం అంటే దేవి జానకీ ప్రభువైన, నారాయణం అంటే ఆ నారాయణుడి అవతారమైన ఆ రామచంద్ర ప్రభువుని మేము సదా పూజిస్తాము అని అర్థం. పిల్లలు, మీకు ఈ నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.